ఆ పరమేశ్వరుడిని స్మరించుకుంటూ జరుపుకునే అతిపెద్ద పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఈ మహాశివరాత్రి పండుగను మార్చి 8వ తేదీన జరుపుకుంటారు. ఈ మహాశివరాత్రి పండుగ రోజున కావలసినటువంటి పూజా సామాగ్రి ఏమిటి, ఈ పూజా విధానం ఏ విధంగా చేయాలి, పూజ ఏ సమయంలో చేయాలి, మనలో ఉన్నటువంటి దోషాలను ఏ విధంగా తొలగించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ పరమశివుడు బ్రహ్మరూపం నుంచి లింగ రూపంలోకి అవతరించిన రోజునే మహాశివరాత్రి జరుపుకుంటారు. శివపురాణం ప్రకారం శివుడు పార్వతీదేవి వివాహం జరిగింది కూడా ఈ మహాశివరాత్రి రోజునే అని చెప్తారు. మాఘమాసం శుక్లపక్షం చతుర్దశి రోజు మార్చి 8న మహాశివరాత్రి పండుగ జరుపుకుంటారు. ప్రత్యేక ఆరాధన, శివార్చన, శివాభిషేకంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటాయి. ఈ మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేస్తారు. రాత్రంతా నిద్రపోకుండా శివనామస్మరణతో గడుపుతారు. మొత్తం 4 దశల్లో శివ పూజ చేస్తారు. ఇంట్లోనే శివలింగం ప్రతిష్ఠించి అభిషేకం చేసుకుని పూజ జరిపించుకోవచ్చు. లేదంటే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవచ్చు. రుద్రాభిషేకంలోనూ పాల్గొనవచ్చు. ఇంట్లో పూజ చేసుకోవాలని అనుకుంటే ఈ వస్తువులు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. శివలింగం, శివపార్వతుల చిత్రపటం, పసుపు రంగు పువ్వులు, తెలుపు రంగు పూలు, షమి ఆకులు, రావి చెట్టు ఆకులు, బిల్వపత్రాలు, గులాబీ, మల్లెపూలు, అభిషేకం చేసేందుకు ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, గంధం, కర్పూరం, పంచామృతం, సుగంధం పరిమళించే అగరవత్తులు, రుద్రాక్ష, ఉమ్మెత్త పువ్వులు, చెరకు రసం, తమలపాకులు, అక్షింతలు, దుర్వాగడ్డి, భస్మం ఉండాలి. అలాగే శివుడికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు మాల్చువ, తండై, లస్సి, కీర్, శ్రీఖండు పెట్టాలి. అలాగే పూజా ముహూర్తం ఈ ఏడాది శివ పూజ చేసేందుకు నిశితకాల సమయం గంట కంటే తక్కువగా వచ్చింది. అది కూడా నిశితకాల పూజా సమయం అర్ధరాత్రి వచ్చింది. మార్చి 8 అర్ధరాత్రి, తెల్లవారితే మార్చి 9 12:07 నుంచి 12:56 వరకు ఉంది. శివరాత్రి పూజలు చేసేందుకు పండితులు తప్పనిసరిగా నిశితకాల సమయం ఎంచుకుంటారు. శివరాత్రి సమయంలో నిశిత సమయం అంటే శివుడు లింగ రూపంలో భూమిపై కనిపించిన సమయంగా భావిస్తారు. ఈ సమయంలో అన్ని ఆలయాల్లో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు. ఈ రోజు పార్వతీ పరమేశ్వరులను పూజించిన వారి వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉపవాసం ఉండి పూజ చేయాలి. పెళ్లి కాని అమ్మాయిలు శివుడి వంటి భర్తను పొందాలని కోరుకుంటూ ఉపవాసంగా ఉంటారు. వివాహం చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇక శివరాత్రి రోజున పూజా విధానం ఏ విధంగా ప్రారంభించాలి. శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి గంగా స్నానం ఆచరించాలి. శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఉపవాసం చేయాలనే సంకల్ప బలంతో ఉండాలి. శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేయాలి. పంచామృతంతో అభిషేకం చేసి బిల్వదళాలు సమర్పించాలి. శుభ సమయంలోనే పూజ ప్రారంభించాలి. పండ్లు, పూలు, ధూపం, దీపాలతో శివార్చన చేయాలి. శివుడికి బిల్వపత్రాలు, ఉమ్మెత్త పువ్వులు సమర్పించాలి. తరువాత శివయ్యకు ఇష్టమైనటువంటి కీర్ సమర్పించాలి. ఇలా శివమంత్రాలు, శివచాలిసా పఠిస్తూ పూజ చేయాలి. పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి. శివ పూజలో పసుపు, కుంకుమలు సమర్పించకూడదు. శివలింగానికి నామాలు పెట్టేందుకు తెలుపు రంగు గంధం ఉపయోగించవచ్చు. తులసి ఆకులు పూజకి ఉపయోగించకూడదు. అభిషేకం చేసేందుకు గంగాజలం రాగి పాత్రలో తీసుకోవాలి. శంఖం పెట్టకూడదు. పూజ చేసే సమయంలో నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఇక దోష నివారణ విషయానికి వస్తే మీ జాతకంలో కాలసర్ప దోషం, రాహువు ప్రతికూల స్థితిని కలిగి ఉంటే మహాశివరాత్రి రోజు ఒక జత వెండి లేదా రాగి సర్పాలను సమర్పించాలి. రుద్రాభిషేకం కూడా చేయటం వల్ల దోషాల నుండి విముక్తి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు. గంగాజలం, చెరుకు రసంతో అభిషేకం చేయాలి.